దానిలో ఏం కలిపి తీసుకొద్దామని. విక్రమ్, ఆ పాపకి నువ్వే తల్లివి, తండ్రి మాత్రం జై కాదని తను తెలిసిపోయిందని నువ్వే చంపేశావు. అమ్మా, నీ చేతికి ఆ తాయెత్తున్నంత వరకు నిన్ను ఏ ఆత్మ ఆవాహించదని చెప్పాను. నువ్వు అడిగావు గుర్తుందా? ఆ తాయెత్తు నిన్ను కాపాడుతుందా అని. కాపాడుతుంది, కానీ నీలాంటి మనిషి రూపంలో ఉన్న రాక్షసి నుంచి ఎవరిని కాపాడలేడమ్మా. ఏంటి బిడ్డ ఇది? ప్లీజ్ నన్ను ఇంకా చంపొద్దు. నేను నా మొగుడుతోనే కాదు, ఏ మొగుడుతోనూ తల్లిని కాదు. ఈ రిపోర్ట్ చూడండి. నాకింకా గర్భసంచి లేదు. నేను జై 3 సంవత్సరాల నుంచి పిల్లల కోసం చాలా టెస్ట్ చేశాం, చాలా డాక్టర్స్ చుట్టూ తిరిగాం. నాలో లోపం ఉందని తెలుసు కూడా నన్ను ఒక పసి పాపలా చూసుకున్నాడు జై. అలాంటి నా భర్తని నేనే చంపానని నన్ను మళ్ళీ మళ్ళీ చంపొద్దు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియని వయసు తంది. ముందు తన తల్లి ఎక్కడుందో వెతకండి, లేదంటే మమ్మల్ని ఇలాగే వదిలేయండి. ఇంకా కోపం తీరకపోతే నేను నా భర్తను చంపాననుకుంటున్నారుగా, నన్ను అరెస్ట్ చేయండి. సార్, నేను డాక్టర్ని. మీకు ఇంకో విషయం చెప్పాలి. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ తన డిఎన్ఏతో ఆ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కాక జీనోమిక్స్లో వర్క్ చేసే మా కజిన్కి ఈ రిపోర్ట్స్ పంపించాను. మీరు తనని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. డాక్టర్ గీతా సుబ్రహ్మణ్య గారు పంపించారు. ఓ, మీరేనా? చెప్పండి. సార్, శృతి అనే అమ్మాయి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరే ప్రిపేర్ చేశారని తెలిసింది. దాని గురించి కొంత వివరంగా చెప్పగలుగుతారా? అంటే ఆ పాప శృతికి పుట్టలేదని ఖచ్చితంగా చెప్పగలరా? నో, అలా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేబీ ఆ పాప శృతికి కాకుండా శృతి డిఎన్ఏ ఎగ్జాక్ట్గా ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి పుట్టి ఉండొచ్చు, లేదా శృతికే పుట్టి ఉండొచ్చు.